ఓకే. వెల్కమ్ టు ది సెషన్. మెంటల్ ఎబిలిటీలో భాగమైనటువంటి కరెక్ట్ ద ఈక్వేషన్స్. అంటే మనకి కొన్ని రాంగ్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని కరెక్ట్ చేయమంటాడు. మరి వీటిలో మనం మ్యాథమెటికల్ సైన్స్ అయినటువంటి చూడండి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఈ మ్యాథమెటికల్ సైన్స్‌ని ఉపయోగించి మనం కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకోసమే ఈ మెథడ్‌ని మనం సబ్స్టిట్యూషన్ సైన్స్ అంటే ఈ 4 సైన్స్‌ని ఈ మ్యాథమెటికల్ సైన్స్‌ని వాటిలో సబ్స్టిట్యూషన్ చేసి కరెక్ట్ చేసే పద్ధతిని కూడా పిలుస్తాం. మీకు చాలా ఈజీ మెథడ్‌లో ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. మరి మొదటి నుంచి చివరి వరకు కూడా శ్రద్ధగా వినండి. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా తరచుగా చాలా బాగా అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నమాట ఇవి. ఓకే. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే. మరి మొదటి క్వెషన్ చూడండి. ఇక్కడ 5 - 2 + 7 = 17 అని మనకు ఆన్సర్ ఇచ్చాడు. ఒకసారి చేసి చూద్దాం. చూడండి 5లో నుంచి 2 తీస్తే మనకెంత 3. ఆ 3కి 7 యాడ్ చేస్తే ఎంత మరి యాక్చువల్‌గా 10 రావాలి. కానీ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 17. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ ఈక్వేషన్ తెలిసిపోతుంది కదా మనకి. సో, మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని కరెక్ట్ చేయాలన్నమాట. ఎలా చేస్తున్నామో చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ ఒక ఈ మైనస్, ఈ ప్లస్, ఈ ఈక్వల్ సింబల్ ఈ మ్యాథమెటికల్ సైన్స్ ప్లేస్‌లో ఆప్షన్ ఏ నుంచి ఆప్షన్ డి వరకు ఉన్నటువంటి ఈ మూడిటిని ఒక్కొక్కసారి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఆప్షన్ మనం వాడాలనుకున్నాం అనుకోండి. ఈ మైనస్ ప్లేస్‌లో ప్లస్‌ని, ఈ ప్లస్ ప్లేస్‌లో మైనస్‌ని, ఈక్వల్ ప్లేస్‌లో ఈక్వల్‌ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఏ సరిపోతే ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ చాలకపోతే బిని, బి చాలకపోతే సిని, సి చాలకపోతే డిని. అయితే మరి ఇలాంటివి మనకు ఒక 5, 10 ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ప్రతి ఆప్షన్‌ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మైండ్ క్యాలిక్యులేషన్ కావాలి. ఏంటా మైండ్ క్యాలిక్యులేషన్ అంటే చూడండి 5ను 2ని మనం ఇంటూ చేసేప్పుడు 7 యాడ్ చేసామనుకోండి 5 2 జ 10 అలాగే 10 + 7 మనకి 17 సరిపోతుంది కదా! సో, మనకిప్పుడు అంటే ఇక్కడ మనకి మైనస్ ప్లేస్‌లో ఏం రావాలి? ఇంటూ రావాలి. ప్లస్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉండాలి. ఈక్వల్ సింబల్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉండాలి. సో, కాబట్టి మనకి కావలసినటువంటి సైన్స్ చూడండి. 5కి 2కి మధ్యలో ఇంటూ ఉండాలి. 2కి 7కి మధ్యలో ప్లస్ ఉండాలి. 7కి 17కి మధ్యలో ఈక్వల్ ఉండాలి. సో, కాబట్టి మనకిక్కడ ఇంటూ ప్లస్ ఈక్వల్ సింబల్. ఈ లైన్‌గా ఎక్కడొచ్చి మనం చెక్ చేసుకోవాలి చూడండి. ఇంటూ ప్లస్ ఈక్వల్ సింబల్. మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ సిలో. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనం ప్రతి సైన్‌ని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళకుండా కొంత మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఏమేమి సరిపోతాయి ఒక అంచనాకి రావాలన్నమాట. ఇలాగ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీరు చాలా ఈజీగా చేయగలరు. మరో ప్రాబ్లమ్ చేద్దాం చూడండి. మనకిక్కడ ఇది ఒక రాంగ్ ఈక్వేషన్. ఎందుకంటే మధ్యలో అసలు ఈక్వల్ సింబల్ అనేదే లేదు. అయితే మీరు దీన్ని మనం రైట్ చేయాలంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి హైయెస్ట్ నంబర్ 42 కనిపిస్తుంది. మిగతావన్నీ చిన్న నంబర్‌లున్నాయి. మరి 42తో రిలేట్‌గా ఉన్నటువంటి చూడండి రైట్ సైడ్ 7, 7కి 42కి ఒక రిలేషన్ ఉంది కదా! ఏంటి రిలేషను? 7 టేబుల్‌లో 42 అనేది ఉంది. మరి 7 అంతల 42, 7 6 జా 42. అంటే ఇక్కడ 42లో నుంచి మనం ఈ మైనస్ చేయకుండా 7ని డివిజన్ చేస్తామనుకోండి. డివిజన్ చేస్తే దీని ఆన్సర్ ఎంత అయిపోతుంది అప్పుడు? 6 అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 6కి చూడండి ఈ 4కి, 2కి సంబంధం ఉందా లేదా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6లో నుంచి 2 తీస్తే ఇక్కడ 2 తీస్తే మనకి 4 అయిపోతుంది కదా! సో, మనకి ఒక ఐడియా వచ్చిందనమాట. అంటే ఖచ్చితంగా ఈ మైనస్ ప్లేస్‌లో డివైడెడ్ బై రావాలి. అలాగే ఇక్కడ మరి దీని ఆన్సర్ 6 అవుతుంది కాబట్టి ఈ డివైడెడ్ బై ప్లేస్‌లో మైనస్ రావాలి. ఇదనేది ఈక్వల్ అవ్వాలి. అర్థమవుతుందా? ఒకసారి చూడండి మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. చూడండి 7ని 6తో డివైడ్ చేసాం కదా! 7ని 6తో డివైడ్ చేస్తే 7 6 జా 42 కాబట్టి ఆన్సర్ 6 అయ్యింది. ఈ డివైడెడ్ బై ప్లేస్‌లో ఏం చేస్తున్నాం? మైనస్ పెడుతున్నాం. అప్పుడు 6లో నుంచి 2 తీస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో, కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది ఇక్కడ ఇంటూ ప్లేస్‌లోనికి ఈక్వల్ రావాలి. అలాగే మైనస్ ప్లేస్‌లోనికేమో డివైడెడ్ బై రావాలి. డివైడెడ్ బై ప్లేస్‌లోనికేమో మైనస్ రావాలి. ఓకేనా? సో, వరుసగా రాస్తాను చూడండి. ఈక్వల్ డివైడెడ్ బై మైనస్. ఈక్వల్ డివైడెడ్ బై మైనస్. ఎక్కడున్నాయి చూడండి మరి ఈక్వల్ డివైడెడ్ బై మైనస్ అనేది ఫస్ట్ ఆప్షన్‌లో ఉన్నాయి కదా! సో, మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్‌గా సరిపోతుంది ఆప్షన్ ఏ. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ 22కి 5ని యాడ్ చేసి దాంట్లో 34 తీస్తే 2 అనేది మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఇది ఒక రాంగ్ ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్ ఈక్వేషన్‌గా చేయాలి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో పెద్ద నంబర్ 34 అని చూసారా? ఈ 34కి 2కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎవరది? 2. కాబట్టి మనం ఇక్కడ 34ని 2తో మనం ఇక్కడ డివైడ్ చేసామనుకోండి. దాని ఆన్సర్ ఎంత అయిపోతుంది? 17 అయిపోతుందన్నమాట. ఈ 34ని 2తో డివైడ్ చేస్తే 17 అయిపోతుంది.
మరి ఈ 22ని 5ని ఏమైనా చేస్తే 17 వస్తుందా? వస్తుంది. 22లో నుంచి 5ని తీసేయండి, మైనస్ చేయండి. ఆటోమేటిక్గా దాని ఆన్సర్ అనేది 17 అయిపోతుంది. కాబట్టి మనకు క్లారిటీ వచ్చింది కదా. 34ని 2తో డివైడ్ చేస్తే 17, 22లో నుంచి 5ని మైనస్ చేస్తే 17. అంటే మనకి ఇప్పుడు కావలసినటువంటి సైన్స్ ఎలా మారుతున్నాయంటే ప్లస్ ప్లేస్లో మైనస్ రావాలి, చూడండి. అలాగే ఈ మైనస్ ప్లేస్లో ఈక్వల్ అవ్వాలి, ఈ ఈక్వల్ ప్లేస్లో ఏమో డివైడెడ్ బై రావాలి. సో మనకు కావలసినటువంటి ఈ సైన్స్ ఎలా ఉండాలి? మ్యాథమెటికల్ సైన్స్ మైనస్ ఈక్వల్ డివైడెడ్ బై, మైనస్ ఈక్వల్ డివైడెడ్ బై ఎక్కడ ఉంది మరి మనకి? అక్కడ ఆప్షన్ సిలో ఉందన్నమాట. సో ఈ విధంగా మనం కరెక్ట్ చేయాలన్నమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి. 52 మైనస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 అన్నాడు. 52లో 13 తీస్తే వచ్చేది 10 అయితే కాదు, 8 ప్లస్ 2 10 కదా. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు రైట్ చేద్దాం. మరి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చెప్పుకున్నాం ఇందులో? పెద్ద నెంబర్కి చిన్న నెంబర్కి ఉన్నటువంటి రిలేషన్ అవుతుంది. ఇక్కడ 52 అనేది బిగ్గెస్ట్ నెంబర్, పక్కన 13 ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏమైనా చేస్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 13తో డివైడ్ చేసాం అనుకోండి, 13 4 జా ఇక్కడ 4 వస్తుంది. ఓకే, బాగానే ఉంది. మరి 8లో నుంచి 2 తీస్తే 4 అవుతుందా? లేకపోతే 8కి 2 కలిపితే 4 అవుతుందా? అంటే ఇక్కడ మనం 13తో 52ని డివిజన్ చేయడానికి అవకాశం లేదు. కొన్ని ఇంటూ చేసినా ఇంకా పెద్ద నెంబర్ అయిపోతుంది. సో కాబట్టి 52 అనేది ఒక ఆన్సర్గా మాత్రమే పరిగణించాలి. ఇక్కడ చూడండి, 52 అనేది కేవలం మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆన్సర్ అంటే ఈ 13ని 8ని 2ని ఏమైనా చేసి మనం 52 ఆన్సర్ని రాబట్టాలి. రాబట్టవచ్చా? ఎస్, రాబట్టవచ్చు. ఆ తర్వాత నెంబర్స్ తీసుకుంటే 8కి 2కి రిలేషన్ ఉంది. ఏంటది? 8ని 2తో మనం డివిజన్ చేసామనుకోండి, 2తో డివైడ్ చేస్తే 8ని దాని వాల్యూ ఎంత అయిపోతుంది? 4 అయిపోతుంది. ఆ 4ని 13 మనం ఏం చేస్తే 52 వస్తుంది, ఇంటూ చేస్తే వస్తుంది. 13 4 52 కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈక్వల్ సింబల్ ప్లేస్లో ఇంటూ రావాలి, ఇక్కడ డివిజన్, ఇక్కడ ఈక్వల్. సో కాబట్టి ఇక్కడ చూసారా మనకి కావాల్సినటువంటి 3 ఆప్షన్స్ ఎలా మారిపోతున్నాయో. ఇప్పుడు మనకి మైనస్ ప్లేస్లో ఈక్వల్ రావాలి, అలాగే ఈక్వల్ ప్లేస్లో ఇంటూ రావాలి, అలాగే ప్లస్ ప్లేస్లో డివిజన్ సింబల్ రావాలి. సో మనకి ఎక్కడ ఉంది మరి ఆప్షన్ చూడండి. సో ఆప్షన్ డి సరిపోతుంది అనమాట. సింపుల్. ఇక్కడ ఏం చేసాం మనం ఒకసారి చూడండి. 2తో 4ని డివైడ్ చేస్తే, 2తో 8ని డివైడ్ చేస్తే 4, దాన్ని మనం 13తో ఇంటూ చేస్తే 13 4 జా 52 సరిపోతుంది కదా. ఆ విధంగా చేసాం అనమాట. సో అలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తున్న కొద్ది మీకే ఈజీ అనిపిస్తుంటుంది అనమాట. చూడండి, ఈ ప్రాబ్లం మీరు ఇట్టే ఈజీగా చెప్పేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైనా సరే మనం బిగ్గెస్ట్ నెంబర్ మనం చూసుకున్నట్లయితే 36 ఉంది కదా. ఈ 36తో రిలేటెడ్గా ఉన్న నెంబర్ 9. ఈ 9ని ఎప్పుడు కూడా మ్యాక్సిమం డివైడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 9తో 36ని డివైడ్ చేసి 9 ఎంతలో 36, 9 4 జా 36. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ కింద రాసినటువంటి 4. మరి ఈ 4ని ఏమైనా చేస్తే మనకి 8 వస్తుంది ఆన్సర్. ఎస్, ఈ 4ని మనం ప్లస్ చేస్తే ఆన్సర్ 8 అయిపోతుంది. చూసారా, ఈజీగా చెప్పవచ్చు. సో కాబట్టి మనకి ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ ఈక్వల్ సింబల్ ప్లేస్లో మనకి ఏం రావాలంటే మైనస్ ప్లేస్లో డివిజన్, అలాగే ఈ ఇంటూ ప్లేస్లో ప్లస్, ఈక్వల్ టు ప్లేస్లో ఈక్వల్ టు అని ఉండాలన్నమాట. కాబట్టి మనకి కావాల్సినటువంటి 3 సింబల్స్ ఎలా ఉన్నాయి చూడండి. డివిజన్, అలాగే ప్లస్, అలాగే ఈక్వల్ సింబల్. సో డివిజన్ ప్లస్ ఈక్వల్ సింబల్ అంటే మనకి ఆప్షన్ డి సరిపోతుంది అనమాట. ఓకేనా. ఈ ప్రాబ్లం చూడండి. 25 ఈక్వల్ టు 5 ఇంటూ 3 ప్లస్ 2 ఇచ్చాడు. మరి 5ని 3తో ఇంటూ చేసి ప్లస్ 2 యాడ్ చేస్తే 5 3 జా 15 ప్లస్ 2 17 వస్తుంది. 25 కాదు, ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ కదా. దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి? 25 ఉంది కదా, ఈ 25 ఈ పక్కన ఉన్న 5, ఈ 5తో మనం 25ని మనం డివిజన్ చేయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ మనం డివైడ్ చేసామనుకోండి, 5 5 జా 25 కాబట్టి ఆన్సర్ 5 కింద నేను ఆన్సర్ రాస్తున్నాను. మరి ఇప్పుడు ఆన్సర్ 5 కదా. ఇప్పుడు మనకి చూడండి, నేను ఇప్పుడు అదే 5లో నుంచి 3 తీసాను అనుకోండి, ఆన్సర్ 2 సరిపోతుందా? చూడండి, ఈ 25ని 5తో డివైడ్ చేస్తే కోసెంట్ 5. ఇప్పుడు ఆ వచ్చిన కోసెంట్లో నుంచి మనము 3ని మైనస్ చేస్తే ఆన్సర్ 2 సరిపోతుంది కదా. అంటే మనకి ఇప్పుడు కావాల్సిన సింబల్స్ డివైడెడ్ బై ఫస్ట్ ఉండాలి, తర్వాత చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇది డివైడెడ్ బై, తర్వాత మైనస్, తర్వాత ఈక్వల్, ఇవి వరుసగా రావాలి. 25కి 5కి మధ్యలో డివిజన్ డివైడ్ సింబల్ రావాలి. 5కి 3కి మధ్యలో మైనస్ ఉండాలి. 3కి 2కి మధ్యలో ఈక్వల్ సింబల్ ఉండాలి.
చూడండి ఇక్కడ మరి ఏం సరిపోతాయో డివైడెడ్ బై మైనస్ ఈక్వల్ అంటే మనకి ఆప్షన్ సి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా చేస్తాం. ఈ ప్రాబ్లం చూడండి 32 = 21 + 4 - 15 ఇచ్చాడు. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఈ రాంగ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం కరెక్ట్ చేస్తున్నాం. ఎలాగో కరెక్ట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు 32 = 21 ఇచ్చాడు. ఒకసారి ప్రయత్నం చేద్దాం. 32కి 21 యాడ్ చేసామనుకోండి చాలా పెద్ద వాల్యూ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ మైనస్ చేసే ప్రయత్నం చేద్దాం. 32లో నుంచి ఇక్కడ మైనస్ పెట్టుకుని 32లో నుంచి 21 మైనస్ చేయండి. ఎంత వస్తుంది ఇక్కడ 11 వస్తుంది. ఇప్పుడు చూడండి ఆ 11కి 4ని మనం యాజ్ ఇట్ ఈజ్గానే యాడ్ చేస్తే 11కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 15 అవుతుందా? మరి ఆల్రెడీ మనకి చివరి కూడా 15 ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ మనం ఈక్వల్ సింబల్ పెట్టుకుంటే 15 అయిపోయినట్లే కదా. సో మనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈక్వల్ ప్లేస్లో మైనస్ చేస్తున్నాం, అలాగే ప్లస్ ప్లస్ లాగే ఉంచుతున్నాం, మైనస్ ప్లేస్లో ఈక్వల్ సింబల్ వాడుతున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది లైన్గా 32లో నుంచి 21 తీస్తే 11, ఆ 11కి 4 యాడ్ చేస్తే 15. సో కాబట్టి మనకి రిక్వైర్డ్ మ్యాథమెటికల్ సైన్స్ ఎలా ఉంటాయంటే మైనస్ ప్లస్ ఈక్వల్. చూడండి మైనస్ ప్లస్ ఈక్వల్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ డిలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది ఒక రాంగ్ ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఇది 15 - 3 ఇచ్చాడు. 15కి 3కి మధ్యలో మనం డివిజన్ చేయొచ్చు. ఒకవేళ 3తో 15ని డివిజన్ చేసామనుకోండి 5 వస్తుంది. మరి 4ని 3ని ఏమైనా చేస్తే 5 ఆన్సర్ వస్తుందా? లేకపోతే 5లో నుంచి 4 తీసినా లేకపోతే కలిపిన 3 వస్తుందా? రావట్లేదు. అంటే మనం ఇక్కడ 15ని అలానే ఉంచాలి. గుర్తుపెట్టుకోండి 15 అలాగే ఉంచి అంటే ఇది ఒక ఆన్సర్గా పరిగణించాలి, ఈక్వల్ అనుకోవాలి. 3ని 4ని 3ని మనం ఏదైనా చేసి 15 రాబట్టగలమో ఆలోచించాలి. ఎలా చేయొచ్చు? ఒకవేళ మనం ఇక్కడ చూడండి 3ని 4ని ఇంటూ చేస్తే 3 4 = 12. 12కి 3ని యాడ్ చేస్తే 15 సరిపోతుందా? సరిపోతుంది. చూడండి అంటే 15 అలాగే ఉంచాం. 3ని 4ని ఇక్కడ ప్లస్ బదులుగా ఇంటూ చేస్తే 12 అయింది. ఈ ఈక్వల్ సింబల్ ప్లేస్లో ప్లస్ చేసుకుని 3ని యాడ్ చేస్తే మనకి 15 సరిపోతుంది. కాబట్టి మనకి ఈ మైనస్ ప్లేస్లో ఈక్వల్ రావాలి, తర్వాత ఇంటూ రావాలి, తర్వాత ప్లస్ రావాలి. ఆ విధంగా మనకి ఆప్షన్ ఏ తాలూకా మ్యాథమెటికల్ సైన్స్ సరిపోతుంది. మరి ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం చూడండి. 210 / 15 = 15 - 15. ఇది ఒక రాంగ్ ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి 210 అనేది 15 టేబుల్తో డివిజన్ అయినా కూడాను మనం 210ని ఆన్సర్గా పరిగణించి చూడండి ఇక్కడ ఈ 3 15స్తో ఏమైనా చేసి 210 మనం రాబట్టగలం లేదో ఒకసారి ప్రయత్నం చేయొచ్చు. మనకి ఇక్కడ 15కి చూడండి 15 జా 225. ఎక్కువగా మనకి స్క్వేర్ నెంబర్ 225 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 15 అని అంటుంటాం, లేదా 15 యొక్క స్క్వేర్ అంటే 225 అని మనం చెప్తుంటారు పిల్లలు. సో 15 జా 225. ఈ 225లో నుంచి మనం 15 క్యాన్ మైనస్ చేసామనుకోండి 210 వచ్చే అవకాశం ఉంది కదా. సో కాబట్టి ఈ 210ని మనం ఇక్కడ ఆన్సర్గానే పరిగణించి ఈ డివైడెడ్ బై ప్లేస్లో ఏమో ఈక్వల్, అలాగే ఈక్వల్ ప్లేస్లో ఇంటూ, అలాగే మైనస్ ప్లేస్లో మైనస్నే ఉంచామనుకోండి ఆన్సర్ సరిపోతుంది అనమాట. కాబట్టి ఈక్వల్ ఇంటూ మైనస్. సో ఈక్వల్ ఇంటూ మైనస్ మనకి ఆప్షన్ డిలో కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే వాటిని తేలికైనప్పటికీ కూడా మనం విద్యార్థులు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాకుండా అలాగే ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట.